హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య సింపుల్ రెసిపీస్లో గులాబ్ జామున్ అండి. చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా, ఇంట్లోనే ఈజీగా చక్కగా ఇలాగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనం అది ఏ బ్రాండ్ పిండి అయినా పర్వాలేదండి. ఎంటీఆర్ గులాబ్ జామున్ అనే కాదు, ఇలా చక్కగా లోపల ఈ విధంగా పిండి పిండిగా లేకుండా ఎలా చేసుకోవాలో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. చూడండి, ముందుగా అయితే గులాబ్ జామ్ పౌడర్ ప్యాకెట్ ఒకటి తీసుకొని, నేనైతే ఇక్కడ ఎంటీఆర్ గులాబ్ జామున్ తీసుకున్నానండి. ఇప్పుడు నేను హాఫ్ ప్యాకెట్ వరకు వేసాను. ఇవి ఉండలు లేకుండా ఇలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా మిల్క్ పౌడర్ అండి, టేస్ట్ బాగుంటుందని వేస్తాను నేను. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ వేసుకున్నాను. కొద్దిగా సోడా ఉప్పు అండి, బాగా పొంగడానికి. ఇది బేకింగ్ పౌడర్ అండి. ఈ బేకింగ్ పౌడర్ వేసినందువల్ల చాలా సాఫ్ట్గా, చాలా మెత్తగా, ఇవి బాగా క్రిస్పీగా బాగా ఉబ్బుతాయండి. కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకొని, కొంచెం కొంచెం చిక్కని పాలండి. ఇవి పాలు కాచి చల్లార్చుకున్న పాలు. ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలండి. ఒకటేసారి ఎక్కువగా వేసుకోకూడదు. మనం చూసుకుంటూ మన చపాతీ పిండి ఇలా కలుపుకుంటామో ఆ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. బాగా లూజ్గా కలుపుకోకూడదండి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత చూడండి, మిశ్రమం అంతా ఒక దగ్గరికి చేర్చిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని పిండి ఈ విధంగా కలుపుకుంటే చాలా సాఫ్ట్గా మన గులాబ్ జామున్ రెడీ అవుతుందండి. పిండి కలుపుకునే విధానంలోనే మన గులాబ్ జామ్ అయితే రెడీ అవుతుంది. లోపల పచ్చిగా ఉండకుండా అంతా ఒకేలా బాయిల్డ్ అవుతుందండి, ఫ్రై అవుతుంది. చూడండి, ఈ విధంగా 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని మన అరచేతితో ఈ నెయ్యిని అద్దుకుంటూ పిండి అంతా ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలండి. పిండిని ఈ విధంగా కలుపుకున్నందువల్ల పిండి చాలా సాఫ్ట్గా, గులాబ్ జామున్ చాలా టేస్టీగా, రౌండ్ చేసేటప్పుడు మనకి క్రాక్స్ రాకుండా ఈ విధంగా తయారవుతుందండి. పిండిని ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఒక ఉండలాగా చేసుకొని మన అరచేత్తోనే పిండి అంతా ఈ విధంగా కలుపుకొని పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు పిండినంతా ఒక రౌండ్గా చేసుకొని ఇప్పుడు ఒక తడి క్లాత్ తీసుకొని వాటర్ అంతా పిండేసి ఆ తడి క్లాత్ని ఈ పిండి మీద ఉంచుకోవాలండి. ఎందుకంటే క్రాక్స్ రాకుండా ఉంటాయి, పిండి ఆరిపోకుండా ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని ఇలాగే రెస్ట్ ఇవ్వాలండి. ఈలోపు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మన 2 చేతులకి, అరచేతులకి ఈ విధంగా నెయ్యిని అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్స్ చేసుకొని, ఇంత పిండి అయితే సరిపోద్దండి, ఎక్కువ పెట్టిన అవసరం లేదు. ఈ విధంగా రౌండ్ బాల్స్ చేసుకొని క్రాక్స్ క్రాక్స్ లేకుండా రౌండ్గా చేసుకొని ఈ విధంగా అన్నీ ఈ విధంగా చేసుకోవాలండి. క్రాక్స్ వస్తే మళ్ళీ మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు పగిలిపోతాయి. చూడండి, ఈ విధంగా నెయ్యి రాసుకొని రౌండ్స్ చేసుకుంటే ఎక్కడ క్రాక్స్ రావండి. అందులో మనం తడి బట్ట వేసాం కాబట్టి. ఈ విధంగా అన్ని గులాబ్ జామున్స్ అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకుందాము. ఇలా ఈ చిన్న చిన్న సైజు చేస్తే సరిపోద్దండి, బాగా ఉబ్బుతాయి కాబట్టి. ఇంకా ఎక్కువ పిండి పెడితే లోపల బాయిల్డ్ అవ్వదు. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని పాకం రెడీ చేసుకోవాలండి. షుగర్ సిరప్ చూడండి, అది అర ప్యాకెటే కాబట్టి నేను 2 కప్పుల వరకు షుగర్ తీసుకున్నాను. ఒక ఫుల్ 2 కప్పుల వరకు వాటర్ వేసుకున్నా చాలా. మనకి సిరప్ ఎక్కువ కావాలి అంటే ఒక 3 కప్పుల వరకు వాటర్ వేసుకోవచ్చండి. ఇది తిక్కిగా అవసరం లేదు కాబట్టి సిరప్ మనం చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాఫ్రాన్ వేసుకుందాము మంచి కలర్ కోసము. బాగా బాయిల్డ్ అయిన తర్వాత చూడండి, ఈ విధంగా బాగా బాయిల్డ్ అయ్యేటప్పుడే 2-3 ఇలాచీలు ఈ విధంగా క్రష్ చేసి వేసేసుకొని, ఇది రోజ్ వాటర్ అండి, కొద్దిగా రోజ్ వాటర్ వేసుకుంటే దీని టేస్ట్ చాలా బాగుంటుంది. సిరప్లో స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుందండి.
ఇలా వేసుకున్నందువల్ల రోజ్ వాటరు చూడండి కొద్దిగా బాగా బాయిల్ అయిన తర్వాత మంచిగా గమ్మిలాగా రానవసరం లేదండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకొని మూతుంచుకుందాము. ఈ విధంగా కొద్దిగా లైట్గా చల్లారాలండి. బాగా ఇప్పుడు మనం డీప్ ఫ్రైడ్కి కావాల్సిన ఆయిల్ని వేడి చేసుకొని మనం ఏదైతే గులాబ్ జామున్స్ రెడీ చేసి పక్కన పెట్టుకున్నామో అవి కొద్దిగా వేసుకుంటూ ఇవి స్లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి. అవి లోపల బయట వైపు బాగా వేగాలి, లేదంటే పచ్చిగా ఉంటుంది లోపల వైపు అంతా. ఈ విధంగా స్లో ఫ్లేమ్లో చిన్నగా అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. చూడండి ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని ఇప్పుడు మనం ఏదైతే సిరప్ రెడీ చేసి పక్కన పెట్టుకున్నామో ఈ వేడి మీదే అది కొద్దిగా వేడిగానే ఉందండి, ఆ సిరప్లో వేసేసుకోవాలి. అప్పుడే ఇదంతా షుగర్ సిరప్ అబ్జర్వ్ చేస్తుంది గులాబ్ జామును. బాగా ఎక్కువగా వేడిగా ఉండకూడదండి సిరప్, కొద్దిగా మనం చేయి పెట్టేంత వేడిగా ఉంటే సరిపోద్ది. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న గులాబ్ జామున్స్ అన్నీ ఈ విధంగా ఫ్రై చేసుకొని అన్నీ వేసేసుకోవాలండి. చూడండి వేసేసుకున్న ఒక్క 15 నిమిషాల తర్వాత మన గులాబ్ జామున్స్ బాగా ఉబ్బుతాయి. ఈ విధంగా సిరప్ అంతా అబ్జర్వ్ చేసుకొని నోట్లో వేసుకుంటే కరిగిపోయే గులాబ్ జామున్స్ అయితే రెడీ అయిపోయినాయండి. చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా, పిల్లలు ఎంతో ఇష్టపడే గులాబ్ జామున్స్ అండి. ఇంట్లో చక్కగా ఇలాగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పిండిని ఇలా కలుపుకుంటే చాలా చక్కగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవి 2 వీక్స్ వరకు పాడవు, ఫ్రిడ్జ్లో ఉంచుకోవచ్చు. చాలా టేస్టీ గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోయిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.